ఈరోజు మనం 5 అనే అంకెతో ఎంతో పవిత్రమైన అమ్మవారి రూపాన్ని ఎలా గీయాలో చూసేద్దామా. ముందుగా మనం రాసుకున్న 5కి ఆపోజిట్లో ఇంకొక 5 పెట్టి అమ్మవారి ముఖాన్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాము. దాని కిందకి చిన్న యూ షేప్లో అమ్మవారి మెడ భాగాన్ని డ్రాయింగ్ చేసుకున్నాము. ఖాళీ ప్లేస్లో అమ్మవారు కరుణతో మన వైపు చూస్తున్నట్లుగా అమ్మవారి కళ్ళు అలాగే ముక్కుని డ్రాయింగ్ చేసుకోబోతున్నాము. అమ్మవారు మన వైపు చూస్తూ నవ్వుతున్నట్లుగా అమ్మవారి పెదవులు అలాగే కనుబొమ్మల్ని కూడా ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఇటువైపు కూడా సేమ్ అలానే డ్రాయింగ్ చేసుకున్నాము. చాలా కరుణతో అమ్మవారు మన వైపు చూస్తున్నట్లుగా అమ్మవారి కళ్ళను డ్రాయింగ్ చేసుకున్నాము. సేమ్ అటువైపు కూడా ఇలానే డ్రాయింగ్ చేసుకోండి. నుదుటున నెలవంక మరియు చక్కటి సింధూర బొట్టుని మనం డ్రాయింగ్ చేసుకున్నాము. చెవి ఇక్కడ మొదలుపెట్టి చెవికి బుట్టాలు ఏలాడుతున్నట్లుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. 3 స్టెప్పులుగా మనం చెవి బుట్టలను అయితే డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఒకటి పెద్ద బుట్ట, ఇంకోటి చిన్నది, దానికన్నా ఒక చిన్నది పెట్టి దానికి ఒక స్టోన్ పెడుతున్నాం. చాలా సింపుల్గా మనం అమ్మవారి బుట్టాలని డ్రాయింగ్ చేసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి మెడలో సింపుల్గా ఒక హారాన్ని డ్రాయింగ్ చేసుకుందాము. ఇది కూడా ఒక నార్మల్ డిజైన్ ఫ్రెండ్స్. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నాకన్నా బాగా మీరు చేయగలరు. అమ్మవారి ఎడమ భుజము అలాగే కుడి భుజాన్ని కూడా డ్రాయింగ్ చేసుకున్నాము. దీని మధ్యలో ఒక చిన్న మామిడి పుంది ఆకారంలో ఎక్స్ట్రా డిజైన్స్ని యాడ్ చేశాను. తర్వాత అమ్మవారి తలభాగాన్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాము. అలాగే కురులు, జడలో తామర పువ్వులు ఉన్నట్లుగా మనం స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా డ్రాయింగ్ చేసుకుంటున్నాం. అటువైపు కూడా సేమ్ అలానే గీసేసుకోండి. అంతే ఈజీగా అమ్మవారి కిరీటాన్ని కూడా డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను. ఏ షేప్లో మనం కిరీటం పై భాగంలో పెట్టుకోండి. ఒక స్టెప్ పెట్టుకుందాం, దానిపైన ఇంకొక స్టెప్ పెడదాం, ఇంకొక స్టెప్ని కూడా యాడ్ చేద్దాం. అమ్మవారి కిరీటం వెనుకతల వెలుగు వలయాన్ని డ్రాయింగ్ చేసుకుందాం. అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, 5 అంకెతో మనం అమ్మవారిని చాలా అందంగా డ్రాయింగ్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.